హాయ్, నేను మీ డాక్టర్ త్రివేణి, ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. నా దగ్గరికి మొన్న ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ ఏంటి అంటే ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ 3 సిజేరియన్లు అయిపోయినాయి. ముగ్గురు బాగానే ఉన్నారు. ఆమెగా తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోలేదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోలేదు. తర్వాత ఆమెకి డేట్ స్కిప్ అయింది. అప్పుడు ఆమె ఏం చేసింది, డేట్ రావడానికి టాబ్లెట్స్ వేసుకుంది. డేట్ రావడానికి టాబ్లెట్స్ వేసుకున్నా కూడా డేట్ రాలేదు. జనరల్గా ప్రెగ్నెన్సీ కనుక ఉంటే మీరు డేట్ రావడానికి టాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుంది తప్ప ప్రెగ్నెన్సీ పోదు. చాలామంది డేట్ రాకపోతే డేట్ రావడానికి వేసుకుంటారు, ఏమన్నా ప్రెగ్నెన్సీ పోతుందేమో. అది అపోహ. ఈవెన్ డేట్ రావడానికి మేము ఇచ్చే టాబ్లెట్స్ కూడా ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్. ఈ ప్రొజెస్ట్రాన్ ఇంకా మీకు ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇంకా కంటిన్యూ ఇంకా డేట్ రాకపోయేసరికి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అప్పుడు చెక్ చేసుకోండి. అప్పుడు చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, యూపీటీ పాజిటివ్. అప్పటికన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అప్పటికీ వెళ్ళలేదు. ఆమె సెల్ఫ్గా మెడికేషన్ వేసుకుంది ప్రెగ్నెన్సీ పోవటానికి. ఎంటీపీ కిట్ అన్నది వేసుకుంది. పోనీ ఆ కిట్ వేసుకున్నాక కొన్ని రోజులు బ్లీడింగ్ అయింది, కొంచెం అయింది. దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేసింది. సో దీనివల్ల ఏమైంది, లోపల కొంచెం ఉండిపోయి కొంచెం బయటికి. అప్పటికీ ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, కొంచెం బ్లీడింగ్ అవుతున్నా. దాని తర్వాత షీ ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫెక్షన్. ఈ కొంచెం ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది. కొంచెం ఫీవరు అలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే సెప్టిక్ అబార్షన్ అంట. అలాగా సెప్టిక్ అబార్షన్ అనేది డేంజరస్. ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలోకి ఏమన్నా వచ్చినప్పుడు అది డేంజరస్. సో మీరు ఫస్ట్ చేయాల్సింది, ఒకవేళ ఏమన్నా డేట్ కనుక స్కిప్ అయి ఉంటే బెటర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం. దాని తర్వాత కన్సర్న్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీది స్కాన్ చేసుకొని ఇబ్బంది ఏముంది, ఎక్కడ ఇబ్బంది అని చెప్పి మీకు కన్సర్న్, మీకు ఏదైతే బెటరో, ఏది సజెషన్ చేస్తారో, ఎంటీపీనా లేకపోతే డిఎన్సీనా, ఏది బెటరో అన్నది వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ గైనకాలజిస్ట్ మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని మీ సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఫైనల్లీ మీ లైఫ్ డేంజర్లో పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.